హలో గైస్, గుడ్ మార్నింగ్. ఇవాళ 17th, రేపు 18th అనమాట. ఇవాళ ఒక్కరోజే ఉంది మనం ఆల్ ఇండియా రైడ్ వెళ్ళటానికి. ఇప్పుడే లేచా నేను. మన లగేజ్ చూడండి, ఇక్కడైతే పెట్టేసా. నైట్ కొంచెం వర్షం వచ్చిందని బైక్ పెట్టడం ఎందుకని ఇక్కడ పెట్టేసిన. ఇప్పుడైతే బైక్ని సర్వీసింగ్ తీసుకెళ్ళి మళ్ళీ షోరూమ్కి ఒకసారి తీసుకెళ్ళి ఆ చైన్ లూబ్ ఒకసారి చైన్ టైట్ చేయించి చైన్ లూబ్ చేయించి స్ప్రే చేయించి మరి తీసుకొచ్చి దానికి చిన్న వర్క్ ఉందన్నమాట. ఏంటంటే ఫాగ్ లైట్స్ ఒక్కొక్కసారి వస్తున్నాయి, ఒక్కొక్కసారి ఆగిపోతున్నాయి దారి మధ్యలో. అవి ఒకసారి సెట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. మళ్ళీ ఇంకా మనకి కావాల్సిన చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే అవి ఈరోజు కంప్లీట్ చేసేద్దాం. అవి మీకు కూడా చూపిస్తా ఈరోజు. చలో గైస్, మనం వెళ్ళిపోదాం ఇప్పుడు రెడీ అయ్యి. ఇప్పుడైతే మనం ఈ బైక్ని తీసుకొని సర్వీస్ సెంటర్కి వెళ్ళి, అంటే సర్వీస్ సెంటర్ అంటే వాటర్ సర్వీస్కి వెళ్ళి బైక్ని ఒకసారి సర్వీస్ చేయించి షోరూమ్కి తీసుకెళ్ళి బైక్ చైన్ టైట్ చేయించాలి ఒకసారి. ఇది చేయించిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ మొత్తం లగేజ్ అంతా సెట్ చేయాలన్నమాట. దీనికి ఇది ఎక్స్ట్రా టైర్ తీసుకున్నాను నేను. ఈ టైర్ అరిగిపోయిందని, కాకపోతే పర్లేదు, ఉన్నది ఒక 1000 kilometers 2000 kilometers వరకు అయితే వస్తుంది. ఆ తర్వాత అయితే చైన్ చేపిద్దాం. ఇది కూడా మనమైతే తీసుకొని వెళ్ళాలి బైక్తో పాటు, ఈ టైర్ని. అపోలో టైర్ ఇది. సో మనమైతే ఇప్పుడు వెళ్ళిపోదాం సర్వీస్ సెంటర్కి. హాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఇండియా రైడ్ చేస్తున్నాడు. జై శ్రీరామ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ TS04 మోటో వ్లాగ్స్. ఈరోజు మనం ఆల్ ఇండియా రైడ్ స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈరోజు April 18th అనమాట. ఈరోజు అయితే మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కాకపోతే నల్గొండ నుంచి ఒక బ్రో అయితే వస్తున్నాడు మనతో పాటు, ఆల్ ఇండియా రైడ్తో పాటు. ఖమ్మం వస్తుండు. ఖమ్మం నుంచి మనమైతే స్టార్ట్ అవబోతున్నాం. ఇప్పుడైతే అంతా ప్యాక్ చేసుకున్నాం. మన వాళ్ళు కూడా వచ్చారు మీటప్కి. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. సార్ జై హింద్ సార్. సార్ ఫోటో తీసుకుందాం సార్. మా ఫోటో తీసుకుందాం సార్. అవును సార్. ఫోటో ఇక్కడ టోగో సెట్ ఇట్రా సెట్. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి లకారం వెళ్తున్నాం. లకారం వెళ్ళి అక్కడ లకారం చిన్న మీటప్ లెక్క, అంటే మీటప్ అని కాదు, మనల్ని కలవడానికి ఎవరైనా వస్తే వాళ్ళని కలిసేసి, ఛార్జర్ అందులోనే ఉంది, వాళ్ళని కలిసేసి వెళ్ళిపోదాం మనం. ఇగో హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ఇట్లాంటి రొప్పి వస్తూ ఉంటుంది, అంటే ఆయాసం లెక్క. దాన్ని అయితే మీరు అవాయిడ్ చేసేయండి, అది వస్తూనే ఉంటుంది. మనమైతే ఇప్పుడు లకారం బయలుదేరుదాం ఇక్కడ నుంచి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాము. థ్యాంక్ యూ మాయా. జై శ్రీరామ్. థ్యాంక్ యూ నాన్న. బాయ్ బాయ్ సార్. ఓకే సార్, బాయ్ మామా. జై శ్రీరామ్. మొత్తానికి అయితే ఫైనల్గా చాలా హ్యాపీగా అయితే బయటకు వచ్చేసిన. చాలా హ్యాపీగా ఉంది. ఆల్ ఇండియా రైడ్ ఎలా వెళ్తాను అనుకున్నా. అసలు అయితే ఇలా ఎంత హ్యాపీగా వస్తాను అనుకోవట్లే బయటికి. రోడ్డు మీదకి ఎవరు రారేమో
అనుకున్నా, కానీ చాలామంది వచ్చారు. అంటే మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు, ఖమ్మం రైడర్స్ ఉన్నారు, ఖమ్మం గ్రూప్ వాళ్ళు మనకి ఎప్పుడు సపోర్ట్, వాళ్ళు 24 hours సపోర్ట్ చేస్తూనే ఉంటారు మనకి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లకారం వెళ్ళేసి, లకారంలో కొంతమంది వచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే ప్రజెంట్ అయితే ఒకళ్ళు ఫోన్ చేశారు వస్తానా అని, వాళ్ళని కలిసేసి అక్కడ నుంచి ఇంకా ఎవరైనా వస్తే వెయిట్ చేసి మనమైతే బయలుదేరదాం. అసలు మనమైతే యాక్చువల్గా మార్నింగ్ 6:30కే బయలుదేరాలి. కాకపోతే నల్గొండ నుంచి ఒక యూట్యూబర్ వస్తుండు, యాక్చువల్గా విజయవాడ నుంచి వెళ్ళాలి ఆ బ్రో. ఇక నేను ఖమ్మం వస్తా, ఖమ్మం నుంచి బయలుదేరదాం అన్నాడు. సో ఆ బ్రో కోసం ఒక 3 hours అయితే 3-4 hours ఆగాల్సి వచ్చింది. ఈలోపు మనమైతే అన్నీ ప్యాక్ చేసుకొని అన్నీ రెడీగా ఉన్నాం. అన్నీ ఇప్పుడు ఆల్ సెట్ అన్నమాట. మనోళ్ళు చూడండి, మనోళ్ళు ఆల్వేస్ వెల్కమ్ చెప్తూనే ఉంటారు చాలామందికి. నేనే ఒక 2 months నుంచి అయితే గ్రూప్లోకి వెళ్ళలేదు, రైడ్స్కి వెళ్ళలేదు. ఈ రైడ్ కోసం చాలా పోస్ట్పోన్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఇప్పుడైతే ఫైనల్గా మనం రైడ్ అయితే స్టార్ట్ అయినాం. మన కోసం వెయిట్ చేస్తున్నారనమాట అనుకుంటా. నేనైతే 10:30 అని చెప్పా, 10:39 అవుతుంది, 10 minutes అవుతుంది. సారీ గైస్, అంటే ఇంటి దగ్గర కొద్దిగా లేట్ అయింది. ఇప్పుడు బయలుదేరుతాం. లగేజ్ చాలా 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 ఎక్కువైందనమాట. నేనైతే అసలు ఏమి ఉండదేమో అనుకున్నా, అసలు అయినా కానీ ఇంటి దగ్గర నిన్న నైట్ చాలా తీసేసినా కానీ చాలా ఎక్కువైంది లగేజ్ మాత్రానికి. బండి అసలు బండే 2 క్వింటాలు ఉంటుంది. ఈ లగేజ్ అటు ఒక 30, ఇటు ఒక 30, 60 kgs, బ్యాగ్ ఒక 10 kgs, 70 kgs. ఇదే అయిందనమాట. 70, నేను ఒక 65 ఉంటా. ఈ లగేజ్ ఎక్కువైంది చాలా. ఇప్పుడైతే మనం లకారం రోడ్డు, మమతా రోడ్డు వెళ్ళిపోయి మన కోసం వెయిట్ చేస్తున్నారు చాలామంది. నాకు ఆల్రెడీ ప్యాక్ అయిపోతూనే ఉంది, మొత్తం ఉబ్బతీస్తూ ఉంది లోపలంతా ఫుల్గా. మన బ్రో అయితే వచ్చేసిండు నల్గొండ నుంచి, దేవరకొండ నుంచి. అయితే అజీజ్ దేవరకొండ చూడండి ఎంత స్మార్ట్గా ఉన్నాడా. ఇప్పుడైతే మనం ABC చాయ్ దగ్గర ఉన్నాం, చాయ్ కేఫ్ మమతా రోడ్లో. ఇక్కడ నుంచి అయితే మనోడు సిమ్ తీసుకోవాలంట, పోస్ట్ పెయిడ్ సిమ్ కన్వర్ట్ అవ్వాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత పోస్ట్ పెయిడ్ సిమ్ తీసుకొని అక్కడ నుంచి అయితే మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఇక మనోడు బైక్ అనమాట, స్క్రామ్, హిమాలయన్ స్క్రామ్ 411. అన్నా మనోడు దాంట్లో పెడదాం. నా దాంట్లో ఏదో స్పేస్ లేదు. మా నాన్న కూడా నాతోనే ఉంటాడు వెళ్ళేదాకా. బాగుంది. మా అక్క వాళ్ళ పిల్లగాళ్ళు. మాము అవును మా బ్రో, ఇది పెట్టావా? ఇది పెట్టేయాలా? ఇది పెట్టాలి. ఎందులో నా దాంట్లో స్పేస్ లేదు అసలు, కొంచెం కూడా లేదు. ఈ మనోళ్ళు ఇచ్చారు. సరిపోతుందిలే. నువ్వు ఎన్ని వేసినా కానీ ఇంకా తక్కువే ఉన్నది. ఇక నాదే చూడు, దూడే ఉంది. నేను అసలు ఏం లేవు అందులో. నువ్వు చూడు, నువ్వు మధ్యలో అయినప్పుడు చూస్తాంగా. ఇక్కడ పెడితే కొద్ది ముందుకి 2 పెట్టేసి బండ్లు సార్ కొంచెం ముందు పెట్టండి. కాదు మేము కూడా ఆయన ఫ్యాన్ సెట్ కాదు. ఏ ఛానల్ అబ్బా ఇది? మోటో వ్లాగ్స్, TS04 మోటో వ్లాగ్స్. సబ్స్క్రైబ్ కొట్టండి కొంచెం అర్జెంట్గా కొట్టండి. సెల్ఫీ ప్లీజ్. సరే లగేజ్ చెక్ చేసుకుంటూ
ఓకే బ్రో. మాకు కూడా కొంచెం ఎవరైనా కలిసి చెప్పండి. ఓకే 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 బ్రో. మాకు కూడా సెల్ ప్రమోషన్. నీకు నేను నాకు బాయ్ బాయ్ మామ. బాయ్ 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 బాయ్. రిలయన్స్ స్టోర్కి అయితే వచ్చినాం. మనోడు పోస్ట్ పెయిడ్ సిమ్ తీసుకోవాలి. సిమ్ తీసుకొని అయితే వెళ్ళిపోతాం. ఒక 5 minutes వెళ్ళిపోతాం. ఇప్పుడే సిమ్ తీసుకున్నాం. సిమ్ తీసుకున్నాడు మనోడు. సిమ్ తీసుకొని యూటర్న్ అయ్యి ఒక దగ్గర ఖమ్మం దాటిన తర్వాత ఒక దగ్గర ఆగాల. ఎందుకంటే ఎండకి అసలు బాడీ అంతా పొగలే వెళ్తుంది. చాలాసేపు అయింది కదా. చాలాసేపు ఈ రైడింగ్ జాకెట్ వేసుకొని ఈ సిటీలోనే ఉన్నాం. దారి మధ్యలో హైవేలో ఉంటే ఏం అవ్వదు. ఇక్కడెక్కడే ఆగుతూ ఉన్నాం. అందుకనే లోపల ఉబ్బదీస్తూ ఉంది. మంచిగా ఖమ్మం దాటిన తర్వాత ఒక రెస్టారెంట్ దగ్గర అయినా డాబా దగ్గర అయినా ఆగి ఒక నీడ దగ్గర కొద్దిసేపు ఒక 1/2 hour రెస్ట్ తీసుకొని వెళ్ళిపోతాం. గాయస్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరూ ఒక్కసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఈ ఆల్ ఓవర్ ఇండియా కాబట్టి మీకు డైలీ వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరు నా వీడియోస్ని డైలీ చూడాలి అంటే సబ్స్క్రైబ్ బటన్ కింద ఉంటుంది రెడ్ మార్క్లో. దాన్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఆన్ చేసుకొని ఉంచుకోండి. సబ్స్క్రైబ్ నొక్కిన తర్వాత ఆల్ అని ఉంటుంది. ఆల్ కొట్టిన తర్వాత మీకు అది క్లిక్ చేసిన తర్వాత మీకు నేను ఎప్పుడైతే పెడతానో వీడియోస్ డైలీ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇప్పటివరకు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేశారు. ఇప్పటి నుంచి కూడా ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మళ్ళీ మనమైతే సిటీ వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఈ సిటీలో ఆక్కుంటూ వెళ్తున్నాం కదా. సో ఫుల్గా ట్రాఫిక్ జామ్ ఉంది, ఉబ్బదీస్తుంది, అంతా చికాకు ఉంది. ఒక్కసారి ఫ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ మంచిగా మాట్లాడుకుందాం. ఖమ్మం దాటి ఒక 12 kilometers వచ్చామనుకుంటా. ఇది కొనిచెర్ల. ఏమైందో తెలుసా, చైన్ ఎందుకో కట్టక్ అన్నది. ఒకసారి 2-3 సార్లు అన్నది. భయం వేసింది. ఒకసారి ఏమన్నా చైన్ తెగిద్దేమో అన్నంత భయం అయింది ఒకసారి. సో పక్కకు ఆగి ఒక 10 to 15 minutes అయితే రెస్ట్ తీసుకున్నాం. అది చైన్ కొద్దిగా లూజ్ ఉంది. నిన్న టైట్ చేయించిందిలే కానీ మళ్ళీ లూజ్ అయింది. అది దాన్ని ఇప్పుడు తిప్పేస్తారా? ఓకే. అది ఏమై ఉంటుంది? అది ఇప్పటివరకు మంచిగానే ఉంది. ఇప్పుడే వచ్చింది ఆ సౌండ్. ఏమైంది? గాలి తగలట్లే. ఇది లేదా నీకు ఇట్లా మెస్? అయినా కానీ నాకు కూడా వస్తూనే ఉంది వేడి ఫుల్గా. అవును, నాది ఇంకా హెవీ ఉంది. ఆ ప్యాడ్స్ వచ్చినాయా? కింద కూడా ఉన్నాయా? ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. అన్నైతే మరి మంచిగానే పెట్టినా, అది కరెక్ట్గా ఫిట్ చేసిందని చెప్పిండు అన్న. ఇప్పుడు మనం డైరెక్ట్గా కల్లూరు దగ్గర ఆగుదాం. అక్కడ లంచ్గా ఆగుదాం. ఎండ అయితే బాగా కొడుతుంది. ఇప్పుడే కూల్ వాటర్ తాగి బయలుదేరుతున్నాం. టైం వచ్చేసి 2:20 అవుతుంది. ఇంకొక 20 minutes 2:40 2:50 వరకు అయితే మేము కల్లూరు వెళ్ళి అక్కడైతే కొంచెం సేపు రిలాక్స్ అవ్వాలి అనుకుంటున్నాం. అక్కడ చూడాలి. ఇప్పుడు మనం వచ్చేసి కల్లూరు దగ్గర ఉన్నాం. కల్లూరు క్రాస్ అవుతున్నాం. తిరువూరు సర్కిల్ అనమాట ఇది. ఇక్కడ హోటల్స్ ఉంటాయి. అంటే 2-3 అలా ఉంటాయి హోటల్స్. చాలా ఫేమస్ అనమాట ఈ హోటల్స్. చాలామంది ఇక్కడే ఆగి తింటారు. లారీ వాళ్ళు చాలామంది ఇక్కడే రిలాక్స్ అవుతారు. ఫుడ్ బాగుంటుంది ఇక్కడ. ఇంట్లో వాళ్ళు ఎలా చేసి పెడతారో అలా ఉంటుంది ఫుడ్.
ఇక్కడ ఒకటి ఉంటుంది చౌదరి భోజనం అని. ఇది అనమాట ముందు. రెండు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఆగి ఫుడ్ తినేసి కొంచెం సేపు రిలాక్స్ అయ్యి వెళ్ళిపోదాం. పైన పెడదాం, ఇక్కడ కొద్దిగా నీడ ఉందిగా. ఓకే, హలో గైస్. మేము యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిందేమో 2 o'clockకి, మేము ఇప్పుడు వెళ్ళేదేమో 5:11కి. సో బేసిక్గా ఏమైందంటే మనోడు ఏటీఎం నా దగ్గరే ఉండేది. ఆ ఏటీఎంని నేను ఇంట్లోనే ఉంచిన తీసుకురాకుండా. మళ్ళీ మా డాడీకి ఫోన్ చేసి ఆ ఏటీఎం కార్డుని అదేనా కాదా చూసి మళ్ళీ సత్తుపల్లి బస్సుకి ఇచ్చి పంపించారు మా డాడీ వాళ్ళు. అది 2 గంటలు పట్టింది రావడానికి ఖమ్మం నుంచి. 3కి ఇచ్చారు, 5 అయింది. ఇప్పుడే జస్ట్ ఒక 5 minutes బ్యాక్ ఇచ్చారు బస్సు డ్రైవరు. ఇప్పుడే ఇక బయలుదేరుతున్నాం. మేము చాలాసేపు ఉన్నాం, కాకపోతే ఇక నిద్ర వచ్చింది, ఫుల్ నిద్ర వచ్చింది. కానీ ఆపుకున్నాం, అయినా కానీ ఆపుకొని ఆ ఫ్యాన్ కింద కూర్చొని కొద్దిసేపు, చాలాసేపు, ఆల్మోస్ట్ ఒక 2.5 hours ఇక్కడే గడిపినాం అనమాట, ఈ కల్లూరులోనే. ఆ ఏటీఎం కార్డు చాలా రోజులైంది మనోడిది, నాకు అడిగి పెట్టిండు అడ్రస్. నాది మా ఇంటికి వచ్చింది. అది నేనేం చేసిన, అది నేను తీసుకొని నా పాకెట్లో పెట్టుకోకుండా ఏం చేసిన, డైరెక్ట్గా ఆ ఎన్వలప్ ఉంటుంది కదా, దాన్ని డైరెక్ట్గా తీసి మా బెడ్ కిందనే ఉంచేసిన. ఇక నేను తీసుకొని పెట్టుకోవడం మర్చిపోయినా నా లగేజ్లో. వీడికి వచ్చిన తర్వాత నా ఏటీఎం కార్డు ఏదంటే ఇక నా దగ్గర ఎక్కడ ఉంటుంది, ఇంట్లో ఉంది. మళ్ళీ ఫోన్ చేసి అలా అయిందనమాట. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం, డైరెక్ట్గా కొడదాం అనుకుంటున్నాం. సత్తుపల్లిలో మన వాళ్ళు సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అక్కడ ఒకసారి ఆగి ఛాయ్ తాగి అక్కడ మళ్ళీ అక్కడ నుంచి మనమైతే బయలుదేరదాం. ఆల్ ఇండియా రైడ్. TS04. నాన్న ఒక్క నిమిషం ఆగు, చేస్తుండు. హాయ్, థ్యాంక్ యూ బ్రో. ఖమ్మం మాది, సూర్యాపేట సైడ్ వెళ్తా. ఓకే, పెడతా. థ్యాంక్ యూ. అప్పా బాయ్ బ్రో, బాయ్, మంచి చదువుకో. హలో గైస్, ఇప్పుడు ప్రజెంట్ మనం సత్తుపల్లిలో ఉన్నాం. ఇక్కడ ఒక ఛాయ్ తాగినాం. ఇక్కడ ఛాయ్ తాగిన తర్వాత మనకి ఒక న్యూస్ ఛానల్స్ వాళ్ళు వచ్చారు, 2 న్యూస్ ఛానల్స్ వాళ్ళు వచ్చి మా నేమ్స్ తీసుకొని అసలు మీ ప్రాసెస్ ఏంటి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, మీ కథ ఏంటి అని అయితే మమ్మల్ని క్వశ్చన్ చేసి అడిగారు. డీటెయిల్స్ తీసుకున్నారు మేము మా పేపర్స్లో వేటు SMS-లో మీ గురించి వేస్తాము అని చెప్పారు. ఈసారి అనమాట తీసుకున్నది. రోజుకి ఈవినింగ్ ఏ టైం వరకు టార్గెట్ పెట్టుకున్నాము తెలుసా? ఈవినింగ్ 6:30, మ్యాక్సిమం 6:30, 7 అనమాట. ఇవాళ ఫస్ట్ డేనే మేము ఫస్ట్ డేనే కదా ఇది.
మేము ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసామో తెలుసా? ఇప్పటికీ ఒక 80 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం ఖమ్మం నుంచి. చాలా చాలా తక్కువ కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాం. అసలు అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే వైజాగ్ వెళ్ళిపోవచ్చు బైక్ మీద అయితే. బట్ కానీ మేము మన అజీజ్ బ్రో వచ్చేసరికి ఖమ్మం వచ్చేసరికి 12 అయింది. మళ్ళీ ఖమ్మంలో కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా స్పెండ్ చేసి మళ్ళీ బయలుదేరినాం. మళ్ళా కల్లూరులో 3 అవర్స్ ఆగినాం. ఆ 3 అవర్స్ ఆగడం వల్ల కల్లూరులో 80 కిలోమీటర్సే ట్రావెల్ చేసినాం ఇవాళ 6:30 వరకు. ఓన్లీ సత్తుపల్లే వచ్చినాం. ఇప్పటికీ మనం ఆగిపోవాలి, అసలు ఎక్కడైనా ఆగిపోయి మనం రెస్ట్ తీసుకోవాలి, ఎడిట్ చేసేయాలా. కానీ కొంచెం హైవే వరకు వెళ్దాం అనుకుంటున్నాను నేనైతే. మరీ 100 కిలోమీటర్స్ లోపే ట్రావెల్ చేసినాం. అలా కాకుండా హైవే వరకు వెళ్ళి ఎక్కడైనా స్టే చూసుకొని అక్కడ ఉందాము అని అయితే అనుకుంటున్నా. నేను టైం ఎంత అవుతుంది అనుకున్నా 6:30 అవుతుంది అనుకోలే, అసలు 6:34 అవుతుంది. ఇప్పుడు నైట్ అయిపోయింది. అసలు ఇప్పటివరకు ఆగిపోవాలి మేము. ఇప్పటివరకు ఆగిపోయి వీడియోస్ ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేద్దాం అని అనుకున్నాం. బట్ అంతా బిస్కెట్ అయిపోయింది. ఎప్పుడు మనం ఏదైతే అనుకుంటామో అదే జరగదు, మిగతాయన్నీ జరుగుతాయి. మావా ఇక్కడ నుండి తెలంగాణ కంప్లీట్ మావా. ఇక్కడ నుండి ఇంకా అయిపోయింది. మనం తెలంగాణలో నుంచి ఆంధ్రాకి ఎంటర్ అయిపోయినాం. ఇప్పుడు మనం ఆంధ్రాలో ఉన్నాం అన్నమాట. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. ఆంధ్ర బోర్డర్, అది తెలంగాణ బోర్డర్. నిజంగా ఇవాళ నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎందుకంటే నేను ఇవాళ రైడ్ చేసింది చాలా చిన్న రైడ్. మధ్యాహ్నం నుంచి ఒక 1 అవర్ రైడ్ చేసి మళ్ళీ తర్వాత ఒక 1 అవర్ రైడ్ అంతే. కానీ ఈ 2 అవర్స్ రైడ్లో నాకు చాలా చాలా అంటే నేను చాలా ఫేస్ చేసిన అనమాట. అంటే మంచి ఫేస్ చేసిన, చాలా చెడు ఏం లేదులే కానీ మంచి చాలా ఫేస్ చేసిన. నాకు ఏంటిదంటే నేనెవరో తెలియదు, నాకు వాళ్ళెవరో తెలియదు. నా వీడియోస్ వాళ్ళు చూస్తారంట. వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి, అన్నా నేను మీ వీడియోస్ చూస్తామన్నా, మీ సబ్స్క్రైబర్స్ అన్నా, మీతో ఫోటో తీసుకుంటాం అన్నా అంటే నాకు ఎంత హ్యాపీ అనిపించిందో తెలుసా. అసలు నేను చెప్పలేను కానీ అసలు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇవాళ. అందుకనే ఇవాళ 6:30కి మేము ఎండు పెట్టుకున్నాం టైము. అయినా కానీ రాజమండ్రి వరకు వెళ్ళాలి, స్టే చూసుకోవాలి. అక్కడ కొంచెం దూరమే వెళ్ళినాం ఇవాళ అని అనుకుని బయలుదేరుతున్నాం. కానీ చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది ఇవాళ నాకు. మేము ఇవాళ అనుకున్నది అయితే సాధించామన్నమాట. మేము రాజమండ్రి దాటాలి అనుకున్నాం, అలాగే రాజమండ్రి దాటినాం. ఇప్పుడు పెట్రోల్ బంక్లో స్టే అడగాలి ఒకసారి ఏమంటారు. ఇక్కడ స్టే అడిగితే ఇక్కడ స్టే చేసుకొని పడుకోవచ్చు. బాబాయ్ ఇక్కడ స్టే ఉండొచ్చా? టెంట్ వేసుకోవచ్చా? టెంట్ వేసుకోవచ్చా? పడుకోవచ్చా అక్కడ? నా టెంట్ వేసుకోవచ్చా? ఎక్కడ? ఆ లారీల దగ్గర? అంటే ఈ లారీలు ఉన్నాయి కదా, కొంచెం మంచి ప్లేస్ చూపిస్తే. ఎక్కడ? అటు సైడ్కి వేసుకోమా? అక్కడ చెట్ల దగ్గర వేసుకోమా? ఓకే బ్రో, థ్యాంక్ యూ. మనకైతే స్టే అయితే దొరికింది. ఇక్కడ స్టే ఒరేమో ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి కదా భయ్.
వాష్రూమ్సేనా? కాదులే, ఇక్కడ వేసుకోండి అన్నారు. ఇక్కడ కొద్దిగా ఇటు వేసుకుని ఉందా? అది వాష్రూమ్ అనుకున్నా, వాష్రూమ్ కాదు, అది ఫస్ట్ ఎయిడ్ అంట. పక్కన ఉన్నాయి వాష్రూమ్స్. మనకైతే ఇవాళ స్టే అయితే దొరికింది. ఓ ఇది పట్టుకుంది. ఇంకా మేమైతే ఇంకేమన్నా ఫుడ్ తినేటి మన దగ్గర చపాతీలు ఉన్నాయి, మన దగ్గర పచ్చళ్ళు ఉన్నాయి. ఈ నైట్కి అయితే చపాతీలు అటు సైడ్కి వెళ్ళి బయటికి చపాతీలు చేసుకొని మన స్టవ్తో తినేసి ఇక్కడ వేసుకుంటాం, టెంట్లు వేసుకొని ఇవాళ నైట్ ఇక్కడ పడుకొని మార్నింగ్ అయితే బయలుదేరుతాం వైజాగ్. మీరైతే మన వీడియోస్ని డైలీ చూస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. డైలీ అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కీప్ వాచింగ్, డూ సబ్స్క్రైబ్. బాయ్ గైస్. హలో గైస్, ఇప్పుడు మేము రాజమండ్రి దాటిన తర్వాత ఒక పెట్రోల్ బంక్లో ఆగినాం. మన బ్రో అయితే ఇవి ఉన్నాయిగా చపాతీలు తీసుకొచ్చారు. ఇప్పుడు నా దగ్గర అయితే పుదీనా పచ్చడి ఉంది, మా అత్తయ్య నిన్న కొనిచ్చారనమాట. దీంతో అయితే మేము ఇప్పుడు తింటున్నాం. ఇది అయిపోయిన తర్వాత టెంట్ వేసుకొని ఇప్పుడు ఎడిటింగ్ చేసుకోవాలి. ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ నైట్ చేసేయాలి ఎట్లయినా. తర్వాత అప్డేట్ ఇస్తూ ఉంటా. మీరు మాత్రం వీడియోని మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి గైస్. కలుద్దాం మళ్ళీ.